మీకు కూడా ఏమైనా సందేహాలు ఉంటే తెలియజేయచ్చు. మీ అమ్మాయి అందచందాలు రూప లావణ్యాల గురించి చెప్పారండి మా అబ్బాయి. మరి గుణగణాల గురించి, ఆమె యొక్క మనస్తత్వం గురించి చెప్పండి. తప్పకుండానండి. మా అమ్మాయి అయోనిజ సాక్షాత్తు మహాలక్ష్మి స్వరూపిణి. ఆ అమ్మ కనుసన్నల్లోనే ఈ ప్రపంచ సకల సృష్టి అంతా నడుస్తుంది. తనే ఈ సృష్టిని అంతని మహాలక్ష్మి రూపంలో పాలిస్తుంది. ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి స్వరూపిణి అండి మా అమ్మ. సరస్వతి దేవి లాగా ఉంది. అందరికీ చదువుని, విద్యను, జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది. శ్రీ మహాలక్ష్మి రూపంలో ఉండి ధనధాన్యాన్ని, సుఖ సంతోషాన్ని అన్నింటి ప్రసాదిస్తుంది అమ్మవారు. ఇంకా అంతా బాగుందండి. మరి చంచల స్వభావం అంటున్నారు, ఒక చోట స్థిరంగా ఉండదంట. దాని గురించి కొంచెం మా సందేహం తీర్చండి. తప్పకుండానండి. మా అమ్మాయి అచంచలిత. ఎక్కడ శుద్ధి శుభ్రంగా ఉండి ఉభయ సంధ్యల్లో దీపారాధన చేస్తూ ఎప్పుడు నారాయణుని ఆవిడ పాదపద్మాల దగ్గరే ఉంటుంది. అలాగే భక్తులందరూ కూడా ఆ పరమాత్మని, గోవిందుని నామస్మరణ చేస్తూ ఎటువంటి కించిరాటలు లేకుండా, అసూయ ద్వేషాలు లేకుండా ఉన్న చోట మా అమ్మ స్థిరలక్ష్మి ఉంటుందండి. ఇలాంటివన్నీ పాటించిన చోట అమ్మవారు కదిలి వెళ్ళదు. అత్యంతగా తమ ఇళ్లలోనే ఉంచుకోవచ్చు. ఇవన్నీ పాటిస్తే అమ్మవారిని. చాలా బాగా చెప్పారండి. అంతా బాగుంది. కొంచెం పద్మలక్ష్మి కూడా చెప్తే బాగుంటుంది. మా అమ్మాయి శ్రీదేవి అండి. శ్రీ సంపదల రూపంలో శ్రీదేవిని అమ్మవారిని పంపిస్తున్నాం. భూదేవి, భూమండలం మొత్తం అమ్మదే. ఇంకా అమ్మనిద్దరిని ఇస్తున్నప్పుడు ఇంకా మీకు ఏం కావాలో చెప్పండి. కానీ అమ్మ, మీరు కట్నం అడగడం చాలా అన్యాయం. ఈ రోజుల్లో అసలు ఆడపిల్లలు దొరుకుతున్నారా చెప్పండి? ఆడపిల్ల దొరికితే చాలు మరి సంతోషపడాల్సిన రోజులు వచ్చాయి. ఎందుకంటే ఇచ్చేవాళ్ళ చెయ్యి పైన ఉంటుంది, ఆడపిల్ల వాళ్ళ చెయ్యి పైన ఉంటుంది, పుచ్చుకునే వాళ్ళ చెయ్యి కింద ఉంటుంది. మీ అబ్బాయి రోజుకు 11 కోట్లు సంపాదిస్తాడంటున్నారు. ఇప్పుడు వాళ్ళు ఇచ్చే డబ్బులు పట్టుకోవాలంటే చెయ్యి కింద పెట్టి పట్టుకోవాలి. ఎందుకండి, వంశాన్ని ఉద్ధరించడానికి చక్కగా లక్ష్మీదేవి మీ ఇంటికి వస్తుంది కాబట్టి ఈ వంశాన్ని మీ అబ్బాయి ఉద్ధరించుకోలేడు కదా. ఖచ్చితంగా తల్లి వస్తేనే వంశం నిలబడుతుంది. కాబట్టి చక్కగా ఆదర్శ వివాహం చేసుకుని మీ అబ్బాయి అందరికీ ఆదర్శంగా ఉండాలి. కలియుగంలో కలియుగ దైవంగా ఆ వెంకటేశ్వర స్వామి వారి యొక్క వైభవంగా ఈ కళ్యాణం దిగ్విజయంగా జరగాలని కోరుకుంటూ చక్కగా పూగంటలు మార్చుకుంటూ కళ్యాణాన్ని ప్రారంభం చేసుకుందాం. మా అమ్మలిద్దరే మీకు సకల సంపదలుగా భావించండి. శ్రీదేవి రూపంలో శ్రీ సంపదలు, భూదేవి రూపంలో సమస్త భూగోళాన్ని కూడా మీకు ఇస్తున్నాం.